హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. 6 మంత్స్లో డిఎస్సి క్రాక్ చేయడం సాధ్యమా అంటే నేను సాధ్యమనే చెప్తాను. మీకు 6 మంత్స్ టైం ఉంది, కానీ నేను కేవలం 3 మంత్స్లో మాత్రమే డిఎస్సి క్రాక్ చేశాను. అప్పుడెప్పుడో పూర్వకాలం కాదండి, 2025 డిఎస్సిలోనే నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ కేటగిరీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ నేను స్కూల్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను. సో నేను 3 మంత్స్లో సాధించాను అంటే మీకు 6 మంత్స్ ఉంది, సో సరిపోతాయి కదా. నేను నమ్మిన బిగ్ వర్డ్స్ ఏంటి అంటే చెప్తాను వినండి. నేను ఒక వర్డ్ చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నమ్మేదాన్ని. ఏంటంటే ఈ ప్రపంచం ఎప్పుడైనా గెలుస్తాను అని చెప్తే వినదు, కానీ గెలిచి చెప్తే ఖచ్చితంగా వింటుంది. అలా మీరు చెప్పాలనుకుంటున్నారా? ఈ వర్డ్స్ నన్ను చాలా అంటే చాలా ఇన్స్పైర్ చేసాయి. కాబట్టి మీకు కూడా 6 మంత్స్ అంటే చాలా ఎక్కువ. కరెక్ట్గా చదివి టైం టేబుల్ వేసుకుని మోక్ టెస్టులు రాసుకుంటూ కరెక్ట్ షెడ్యూల్ ఫాలో అయ్యి మొబైల్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ చదివినట్లయితే ఈజీగా మీరు 6 మంత్స్లో టీచర్గా రావచ్చు. దానికి నేను ఎలా చదివాను, మీరు ఎలా ఫాలో అవ్వాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో చివరి వరకు చూసేయండి. మీకు 6 నెలల టైం ఉంది. అంటే ఈ 6 నెలల్లో మీరు కరెక్ట్గా కనుక ప్లాన్ చేసి చదివితే మీ జీవితం అనేది ఇలా మారిపోద్ది. ఈ 6 నెలల్లోని కరెక్ట్ ప్లానింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఈ 6 నెలలు కష్టపడ్డారు అంటే ఈజీగా జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. మీరు డిఎస్సి అనేది ఒక ఎగ్జామ్లో చూడకండి. ఎందుకంటే డిఎస్సిలో వన్స్ జాబ్ వచ్చింది అంటే మీ ఫ్యామిలీ అనేది చాలా గర్వపడుతుంది. మీకు స్థిరమైన భవిష్యత్తు ఉంటుంది. అంతేకాదు మీరు కన్న కలలకి డిఎస్సి అనేది ఒక కీ లాంటిది. కాబట్టి మీరు దానికోసం ఎంత కష్టపడాలి? ఇప్పుడే మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి, నేను నిజంగా సీరియస్గా ఉన్నానా అని. ఎందుకంటే సీరియస్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా రీజన్స్ చెప్పరు, వాళ్ళు రిజల్ట్ మాత్రమే చూపిస్తారు. మీరు ఇప్పుడు ఎలా చదవాలో చెప్తాను. ఫస్ట్ సిలబస్ అనాలిసిస్. సిలబస్ అనేది మనకి ప్రతి పాయింట్ కూడా అవగాహన ఉండాలి. ఎందుకంటే సిలబస్ బేస్ చేసుకుని పేపర్ అనేది రెడీ చేస్తారు. కాబట్టి సిలబస్ దాటి ఏమీ వెళ్ళవు. మహా అయితే 1 or 2 క్వశ్చన్స్ అనేవి వెళ్తాయి, కానీ మ్యాక్సిమం సిలబస్ బేస్ చేసుకునే క్వశ్చన్ పేపర్ అనేది రెడీ అవుతుంది. కాబట్టి సిలబస్ మీద మనకి కంప్లీట్ అవగాహన అనేది ఉండాలి. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్. మనం ప్రీవియస్ పేపర్స్ చేయడం వల్ల ఏ ఏరియాని ఎక్కువ టచ్ చేస్తున్నాడు, ఏ ఏరియాలో ఎంత వెయిటేజ్ ఇస్తున్నాడు అనేది మనకి అవగాహన ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ రెడీ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి సిలబస్ ప్రీవియస్ పేపర్స్ మాత్రం కంప్లీట్గా అనాలిసిస్ చేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, క్లియర్ ప్లాన్ అనేది ఉండాలి. క్లియర్ ప్లాన్ అంటే మనం చదివేటప్పుడు ఏదో సామెత ఉంటుంది, గొడ్డెలు చేల పడినట్టు, అలా కాదు చదవాల్సింది. మనం ఎలా చదవాలంటే క్లియర్ ప్లాన్ ఉండాలి. మనం ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇస్తున్నాము, ఏ సబ్జెక్ట్ ఎంత వెయిటేజ్ ఇస్తారు, ఇవన్నీ తెలుసుకొని ఒక రోడ్ మ్యాప్ లాగా రెడీ చేసుకోవాలి. ప్లాన్ లేకుండా చదవమంటే దారి తెలియని ప్రయాణం లాంటిది. నెక్స్ట్ కంసిస్టెన్సీ. మనం రోజుకి ఒక్కరోజు 10 గంటలు చదివేసి సెకండ్ డే అస్సలు చదవకుండా ఉంటే అది అస్సలు కరెక్టే కాదు. కంసిస్టెన్సీ అంటే రోజు ఒక టైం అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మీరు రోజుకి 7 to 8 అవర్స్ చదవగలరా? అయితే కంప్లీట్గా రోజు కూడా 7 to 8 అవర్సే చదవండి. అలా చదవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక చిన్న స్టెప్స్ వేయడం వల్లే మనకి పెద్ద రిజల్ట్ అనేది చూడొచ్చు. ఒకరోజు 10 గంటలు చదివేసి రెండో రోజు అసలు చదవకపోవడం వల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రివైజ్ ప్లస్ ప్రాక్టీస్. ఒకసారి చదివితే సరిపోదు, మనం చదివింది పదే రివిజన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే డిఎస్సి అనేసరికి టెక్స్ట్ బుక్స్ దాటి ఎక్కడికి వెళ్ళరు అంటారు. అది మాత్రం నిజమేనండి. టెక్స్ట్ బుక్స్ దాటి ఎక్కడికి వెళ్ళరు. కాబట్టి మనం ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్ ఒకటికి 10 సార్లు చదువుతూనే ఉండాలి. ఎంత ఎక్కువ చదివితే అంత బాగా ప్రాక్టీస్ అవుతుంది, మీరు మర్చిపోవడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మోక్ టెస్టులు రాయాలి. మోక్ టెస్టులు అనేవి ఖచ్చితంగా రాయాలి. మనం ఈరోజు ఒక టాపిక్ కంప్లీట్ చేసాము అంటే ఆ టాపిక్ మీద ఈరోజు మనం ఎండ్ ఆఫ్ ద డే అంటే మనం నిద్రపోయే టైం ముందైనా సరే దాని మీద ఖచ్చితంగా టెస్ట్ రాసే నిద్రపోవాలి. టెస్ట్ రాయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనేది బాగా తెలుస్తుంది. ఆ మిస్టేక్స్ అనేవి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రాక్షన్స్ అంటే ఫోన్ అనేసరికి మనకి ఏంటి, ఫోన్లో ఖచ్చితంగా మనం చూసేవి ఇన్స్టాగ్రాము, ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్. వీటిని మీరు ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. నన్ను అడిగితే మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అసలు మొబైల్ చూడకపోవడమే మంచిదని చెప్తాను. అంతలా చూడాలి అనిపిస్తే ఒక టైం పెట్టేసుకోండి. మార్నింగ్ మీరు ఒక 5 స్టార్ట్ చేశారనుకోండి, మార్నింగే ఒక 5 నిమిషాలు మొబైల్ చూసి మళ్ళీ నైట్ వరకు చూడకూడదని చెప్పి ఒక ఫుల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి మీ మైండ్కి. అప్పుడు మాత్రమే మీరు మొబైల్ చూడకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, బ్రేక్ రాగానే మొబైల్ తీసి ఏమొచ్చాయి అని చూస్తూ ఉంటారు. అలా మాత్రం చేయొద్దు. ఎందుకంటే వన్స్ మొబైల్ తీసాము అంటే మన కాన్సన్ట్రేషన్ అనేది సైడ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మొబైల్కి మాత్రం ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీ గోల్స్కి ఏవైతే
దగ్గర చేస్తే ఆ పనులు మాత్రమే మీరు చేయండి, ఓకేనా. నెక్స్ట్ సెల్ఫ్ బిలీఫ్ అంటే మిమ్మల్ని మీరు ఖచ్చితంగా నమ్మాలి. మిమ్మల్ని మీరే నమ్మకపోతే బయట వాళ్ళు ఎవరు మిమ్మల్ని నమ్మరు. మీ మీద మీకే ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ క్రాక్ చేసిన వాళ్ళందరూ బయట వాళ్ళు చెప్తేనే వచ్చేలేదండి. మిమ్మల్ని మీరు నమ్మడం వల్ల మాత్రమే ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా సరే ఈజీగా క్రాక్ చేయొచ్చు. మీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ రాకపోయినా, చదవాలనిపించకపోయినా ఒక్కసారి మీ పేరెంట్స్ని గుర్తుపెట్టుకోండి, ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకు అంటే వాళ్ళు మీకోసం రోజంతా ఎంత కష్టపడతారో గుర్తొచ్చింది అంటే మనకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది దానంతట అదే వచ్చేస్తుంది. కాబట్టి మీరు వాళ్ళ కోసం గొప్పగా ఏమి చేయవసరం లేదు. మీ రిజల్టే వాళ్ళకి బిగ్గెస్ట్ గిఫ్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలంటే ఈరోజు మీరు ఖచ్చితంగా కష్టపడాలి, దానికోసమైనా చదవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ జర్నీ అనేది ఈజీ కాదు, కానీ ఇంపాసిబుల్ కూడా కాదు. ప్రతిరోజు మీ ఫ్యూచర్ కోసం మీరు ఫైట్ చేస్తే ఒకరోజు మీ ఫ్యూచర్ మీకు సెల్యూట్ చేస్తుంది. 6 నెలలు కనుక మీరు కష్టపడినట్లయితే జీవితాంతం తలెత్తుకొని బతికేలా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజే స్టార్ట్ చేయండి, ఈరోజే డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ 6 మంత్స్ కూడా నో ఫోన్, నో ఎక్స్క్యూజెస్. మీకు ఇంకా ఈ 6 మంత్స్ ఫుల్ స్ట్రాటజీ, 6 మంత్స్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఏ మంత్లో ఏం చదవాలి, స్టెప్ బై స్టెప్ ప్లాన్ కావాలా? అయితే కామెంట్ బాక్స్లో ఐ విల్ క్రాక్ డిఎస్సి అని కామెంట్ చేయండి. నేను మీకు పర్సనల్గా గైడ్ చేస్తాను, ప్లస్ పర్సనల్గా కూడా రిప్లై ఇస్తాను, ఓకేనా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రమ్య మేడం. థ్యాంక్ యూ.